ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఔనూరి మధు మాట్లాడుతూ, ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం దినోత్సవం లెనిన్ జయంతి సందర్భంగా సభలు, సమావేశం నిర్వహించి పార్టీ జెండాలు ఆవిష్కరణ చేయాల్సిందిగా శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. భారత ప్రజానీకానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈరోజు పిలుపునిచ్చేటిది ఏమిటంటే 1969 ఏప్రిల్ 22వ తారీఖున సిపిఐఎంఎల్ ఆవిర్భవించింది. అదే రోజు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు అన్నటువంటి లెనిన్ జయంతిని పురస్కరించుకొని పార్టీ నిర్మించడం అనేటువంటి, ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థని రూపుమాపాలి. ఆ రూపుమాపటేందుకు పార్లమెంటు పందాలో ప్రయాణిస్తున్నటువంటి సిపిఎం రాజకీయాలు ఏవైతున్నాయో అవి సరికావు. ఆ పందాతోటి, పార్లమెంటు పందాతోటి ప్రపంచంలో, దేశంలో ఎక్కడా విప్లవోద్యమాలు రాలేదు. అది ప్రజాయుద్ధ పందా, సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఈ వ్యవస్థని మార్చగలమని చెప్పి ఆనాటి భారత పరిస్థితిని విశ్లేషించి విప్లవకారులు, ముఖ్యంగా చార్మాజుందార్, తరిమిల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి గారు, అలాగే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తదితరుల నాయకత్వంలో విప్లవకారులు తమ పందా ఎంచుకొని, ప్రజాయుద్ధ పందా ఎంచుకొని రివిజనిస్ట్ పందాన్ని వ్యతిరేకించి ఈ విప్లవ పార్టీని నిర్మించడం అనేటువంటి జరిగింది. నేటికి 57 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా భారత ప్రజానీకానికి లేదా పార్టీ శ్రేణులకు ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే, ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటేందుకు ఎంచుకున్నటువంటి పందా ఏదైతే ఉందో ఆ పందాని, ఆ రాజకీయ పందా వెలుగులో ముందుకెళ్లటేందుకు సిపిఐఎంఎల్ ఆవిర్భావాన్ని గ్రామ గ్రామాన జరపాల్సిందిగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా దేశంలో ఉండేటువంటి మతోన్మాద మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం నక్సలిజాన్ని లేకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విప్లవకారుల మీద, ఆదివాసీల మీద రాక్షస నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఆ రాక్షస నిర్బంధాన్ని తిప్పికొట్టండి, విప్లవోద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళండి. విప్లవ భావజాలం ఖచ్చితంగా ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతుంది అనేటువంటి చెప్పి, నక్సలిజాన్ని నిర్మూలించడం సాధ్యం కాదనేటువంటి చెప్పి తెలియజేస్తున్నాం. దోపిడి ఉన్నంత కాలం, హింస ఉన్నంత కాలం, ఆకలి బాధలు ఉన్నంత కాలం, దున్నేవాడి చేతిలో భూమి లేనంత కాలం ఖచ్చితంగా ఈ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతాయి. అందులో భాగంగానే విప్లవోద్యమాన్ని బలోపేతం చేయమని చెప్పి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకి పిలుపునిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రేపు గ్రామ గ్రామాన, పట్టణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిర్వహించాల్సిందిగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునివ్వటం అనేటువంటిది జరుగుతున్నది.